హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ టు స్వాతీస్ డైరీ. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే నెల్లూరు స్టైల్లో చికెన్ పులుసు అండి. అది పూరీలోకైనా, దోశల్లోకైనా, గారెల్లోకైనా అండ్ అలాగే మనం బిర్యానీ చేసుకుంటాం కదా, బిర్యానీలోకి గ్రేవీ కర్రీలాగా కూడా అయితే అది చాలా చాలా బాగుంటుందన్నమాట. సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చానండి. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. సో ఇవాళ మా అక్క రెసిపీస్ అన్నీ చూసేద్దాము ఈ వీక్ అంతా కూడా. ముందుగా అయితే పూరీకి మనం పిండి అయితే కలుపుకోవాలి. వీటితోటి ఆల్రెడీ నేను పుల్కాలు చేశాను కదండి, సేమ్ పిండి అయితే అలాగే కలుపుకోవాలి. నేనైతే మళ్ళీ పిండి ఎలా కలుపుకోవాలనేది చూపించట్లేదు. స్మూత్గా అయితే ఉండాలి పిండి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టి ఉంచితే సరిపోతుందన్నమాట. పిండి అవి క్రాక్స్ లేకుండా నీట్గా అయితే మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీకి మనం మసాలా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఈ కర్రీకి మసాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చికెన్ పులుసుకి ముందుగా అయితే ఒక కప్పు ధనియాలు, ఒక 8 దాల్చిన చెక్క అండ్ అలాగే ఒక 8 లవంగాలు వేసుకుని మనమైతే మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇవన్నీ కూడా మనం కర్రీలో వేసేస్తాము. అండ్ అలాగే 2 మీడియం సైజు టమాటో కూడా చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి. ఇవి కూడా కట్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా అల్లం ముక్క కూడా తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. అండ్ అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ కూడా ఇలా పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అండ్ అలాగే ఎండు కొబ్బరి అంటాం కదండి, ఎండు కొబ్బరి అంటే మనం ఆల్రెడీ వాటర్ ఇంకిపోతాయి కదా కొబ్బరికాయలో, అది ఆ కొబ్బరిని మాత్రమే వేసుకోవాలి. కురుడికాయ అంటాం కదా, అవన్నీ కూడా వేసుకుని మిక్సీలో అయితే ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ అవుతుంది కదండి. ముందుగా అన్నీ వేసేయద్దు. మనం మసాలా సామాన్ ఇందాక వేసుకున్నాము అండ్ అలాగే కొబ్బరికి కూడా వేసుకుని మిక్సీ చేసుకోండి. ఇప్పుడు అలాగే ఒక 8 వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని మిక్సీ చేసుకోండి. అండ్ అలాగే ఇందాక మనం టమాటాస్ అండ్ ఆనియన్స్ కూడా వేసుకుని ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్సీలో ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి. కొబ్బరి వేయడం వల్ల ఏంటంటే మనకి గ్రేవీ థిక్నెస్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు కడాయి తీసుకుని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం చిన్న సైజ్ ముక్కలు కట్ చేసుకుని 2 ఆనియన్స్ అండ్ అలాగే ఒక 6 పచ్చిమిరకాయలు అయితే తీసుకోవాలి. మనకి ఈ కర్రీకి ఏంటంటే ఆనియన్స్ ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ మసాలా గ్రేవీ అయితే మనం మిక్సీ వేసుకున్నాం కదా, ఆ థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీతోనే మనకి కర్రీ మనం పులుసు అండ్ చికెన్ పులుసు అనేది రెడీ చేసుకుంటాం అనమాట. ఇదైతే చాలా డిఫరెంట్గా ఉందండి. నేను కూడా ఫస్ట్ టైమే తింటున్నాను మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో. అండ్ ఇది ఇలా ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ చేసి పట్టుకున్నాం కదా, చూడండి ఎంత ఫైన్గా థిక్ పేస్ట్ వచ్చిందో. ఇదంతా కూడా కర్రీలోకి యాడ్ చేసుకోండి. ఆనియన్స్ కొంచెం ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు ఉంచి పేస్ట్ అంతా కూడా మనం కడాయిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇదంతా కూడా పచ్చి వాసన పోయే వరకు ఒక 5 మినిట్స్ వరకు బాగా వేగనివ్వండి, దగ్గరుండి హైలో పెట్టుకుని. ఇలా వేగిన దాంట్లో బబుల్స్ వస్తున్నప్పుడు ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోండి. అండ్ అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుని మనం ఇదంతా కర్రీకి బాగా పట్టేలాగా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాము. ఈ గ్రేవీ కర్రీకి ఏంటంటే మనం ఓన్లీ పచ్చి వాసన పోయేంత వరకు, మనం ఆల్రెడీ ఇందులో కొబ్బరి వేసాం కదండి, ఎండు కొబ్బరి, ఆ కొబ్బరి వాసన అంతా పోయేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న సైజ్ కప్లో మనం పుదీనా ఆకులు ఫ్రెష్గా వాష్ చేసుకుని అది కూడా వేసుకుని ఒక 10 మినిట్స్ వరకు కూడా ఉడకనివ్వండి. కూరని దగ్గరుండి మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ చికెన్ అనుకున్నాం కదా, చికెన్ కూడా మనం ఇలా చిన్న చిన్న ముక్కల కింద ఒక 1/2 kg కింద కట్ చేసుకుని ఒక 2-3 టైమ్స్ బాగా అయితే వాష్ చేసుకోవాలి. చికెన్ ఇలా వాష్ చేసుకున్నాం కదండి, ఇలా వాష్ చేసుకున్న దాన్ని ఉడుకుతున్న కర్రీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవండి. ముందుగా అయితే చికెన్ ఏమీ మ్యారినేట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఇన్స్టెంట్గా అయితే మనం ఈ కర్రీని చాలా బాగా క్విక్గా అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. టిఫిన్లోకి కానీ బిర్యానీలోకి కానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది పులుసు అనేది. ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు కూడా కారం వేసుకోవాలి. మన మసాలా ఎక్కువ వేసినట్టు కనిపిస్తుంది కానీ అంత మసాలా అయితే ఏమీ లేదనమాట. నిజంగా ట్రై చేయండి, చాలా బాగుంది. ఒక 4 టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసుకున్నాం కదా, కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాల పాటు బాగా వేగనివ్వండి. ఇలా వేగిన వాటిలో ఈ కర్రీకి ఏంటంటే వాటర్ ఎక్కువ వేయాలండి. నేను వేస్తున్న గింత ఒక 3 కప్పుల వరకు కూడా నేను వాటర్ అయితే వేసాను అనమాట. చికెన్ ముక్కలు కనబడినంత వాటర్ వేసుకొని లాస్ట్లో మనము ఈ కొత్తిమీర కూడా వేసుకుని ఒక 10 మినిట్స్ బాగా రోల్ బాయిలింగ్ అయినంత వరకు కూడా బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడకనిచ్చిన తర్వాత ముక్క సాఫ్ట్గా అయితే లేదో చెక్ చేసుకోండి. ముక్క కూడా బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని ఒక 1/2 an hour వదిలేయాలండి. ఇలా వదిలేసిన తర్వాత ఏంటంటే మనం ఆల్రెడీ మసాలా వేసాం కదా, మసాలా ఏంటంటే కొంచెం థిక్ అవుతుందన్నమాట. ఆ థిక్ అయ్యేంత వరకు కూడా ఒకసారి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పూరీకి అయితే రెడీ చేసేసుకుందాము. ముందుగా పిండి తీసుకుని పూరీని ఇలా రౌండ్గా చేసేసుకోండి. ఇలా రౌండ్గా అయిన దాన్ని మనం బాగా ఎక్కువ నొక్కకూడదండి. పూరీకి ఎప్పుడు కూడా లైట్గా వెయిట్ పెట్టే మనం రోల్ చేసుకున్నామంటే ఇలా పూరీ పొంగుతుంది అనమాట. అదే మీరు హార్డ్గా నొక్కేసారంటే మాత్రం పూరీ ఏంటంటే మీకు మెత్తగా పొంగదండి.
మీకు ఏంటంటే చపాతీలాగా గట్టిగా చపాతీలాగా పొంగకుండా ఉంటుందన్నమాట. సో ఇలా చేసుకున్న దాన్ని ఒకసారి ట్యాప్ చేసుకుని ఆయిల్ పెట్టుకుని స్టవ్ మీద బాండి బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ ఇప్పుడు ఈ పూరి మనం రెడీ చేసి పెట్టుకుందాన్ని ఇందులో వేసుకోండి. మీరు పూరి ఏంటంటే ఎప్పుడు గట్టిగా నొక్కకూడదు అనమాట. ఇలా పైన ట్యాప్ చేస్తూ ఉంటే బాగా పొంగుతుందండి. చూడండి ఎంత బాగా పొంగిందో పూరి అనేది. ఇలా హోటల్ స్టైల్లో లాగా పూరి అయితే చాలా బాగా పొంగుతుందన్నమాట. ఇలా పూరి కూడా అయిపోయిన తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న కూరని అండ్ అలాగే పులుసుని మనం ఈ పూరితో మిక్స్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉండే మనం చికెన్ పులుసు అండ్ ఈ పూరితో చాలా కాంబినేషన్ మాత్రం సూపర్ ఉంటుంది అనమాట. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశానండి. నేను కూడా ఎప్పుడు తినలేదు మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో. ఇది నిజంగా చాలా టేస్టీగా ఉంది. చికెన్ పులుసు ఇందాక మీద కొంచెం హాఫ్ అన్ అవర్ వదలడం వల్ల కొంచెం థిక్ అయింది చూసారా. సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అలాగే మీకు కనుక నచ్చినట్టయితే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.